హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులపై సమాచారం అయితే అందింది. తాజా సమాచారం అండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం రాబోయే కాలంలో ఒక అతిపెద్ద ఆర్థిక సవాలును ఎదుర్కోబోతోంది. దీనికి సంబంధించిన గణాంకాలు ఇప్పుడు అధికారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. రాష్ట్ర ఖజానాపై పడబోయే ఈ భారం ఏ స్థాయిలో ఉందంటే రాబోయే ఆర్థిక సంవత్సరంలో నిధుల సమీకరణ అనేది ప్రభుత్వానికి జీవన్మరణ సమస్యగా మారనుంది. అధికారిక లెక్కల ప్రకారం వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న సుమారు 9,978 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఒకేసారి పదవీ విరమణ చేయబోతున్నారు. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇది ఒక రికార్డు స్థాయి రిటైర్మెంట్ అని చెప్పవచ్చు. ఈ 10,000 మందికి పైగా ఉద్యోగులు విధుల్లో నుంచి తప్పుకోగానే వారికి నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు సెలవుల నగదు మార్పిడి వంటి పదవీ విరమణ ప్రయోజనాల కోసం ప్రభుత్వం సుమారు 6,000 కోట్ల రూపాయలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే పదవీ విరమణ చేసే ప్రతి ఉద్యోగికి వారి హోదా మరియు సర్వీసును బట్టి సగటున 40 లక్షల నుండి 60 లక్షల వరకు ఒకేసారి నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారీ మొత్తాన్ని సమకూర్చుకోవడంపై ఆర్థిక శాఖ అధికారులు ఇప్పటికే తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే బడ్జెట్‌లో వీరికి ప్రాధాన్యత ఇవ్వకపోతే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే కేవలం రాబోయే రిటైర్మెంట్ల భారం మాత్రమే కాదు, గతంలో రిటైర్ అయిన వారికి మరియు ప్రస్తుత ఉద్యోగులకు ప్రభుత్వం ఇంకా చెల్లించాల్సిన పాత బకాయిలు కొండగా పేరుకుపోయాయి. జీపీఎఫ్, పార్ట్ ఫైనల్స్, సరెండర్ లీవ్‌ల నగదు మరియు ఉద్యోగులు తమ ఆరోగ్యం కోసం ఖర్చు చేసుకున్నటువంటి మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు అన్నీ కూడా కలిపి దాదాపు 9,000 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. మరి దీనివల్ల ఇప్పటికే రిటైర్ అయినటువంటి వృద్ధులు తమ సొంత అవసరాల కోసం అలాగే లేదా పిల్లల కోసమో లేదా తమ ఆరోగ్య సమస్యల కోసమో తమకు రావాల్సిన డబ్బుల కోసం ట్రెజర్ల చుట్టూ కాళ్ళు అరిగేలాగా అయితే తిరుగుతున్నారు. ఈ పాత 9,000 కోట్ల రూపాయల బకాయిలకు తోడు వచ్చే ఏడాది కొత్తగా జమయ్యే 6,000 కోట్ల భారాన్ని కలిపితే ప్రభుత్వం మొత్తం 15,000 కోట్ల భారీ నిధిని కేవలం ఉద్యోగుల ప్రయోజనాల కోసమే సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించడానికి నెలకు సుమారు 700 కోట్ల నుండి 800 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తోంది. కానీ సముద్రంలో కాకిరెట్టలా ఈ మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదంటున్నారు. ఉద్యోగ సంఘాలు చెబుతున్న దాని ప్రకారం చూస్తే ఇదే వేగంతో చెల్లింపులు జరిగితే ప్రస్తుతం ఉన్న బకాయిలన్నీ తీరటానికి కనీసం మరో 2 ఏళ్లు పడుతుందని, అప్పటికి మళ్ళీ కొత్త బకాయిలు చేరుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితి ఏర్పడటానికి 2021లో అప్పటి ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆనాడు ప్రభుత్వం ఆర్థిక భారం నుండి తాత్కాలికంగా తప్పించుకోవడానికి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుండి 61 ఏళ్లకు పెంచింది. దీనివల్ల 3 ఏళ్ల పాటు ఎవరూ రిటైర్మెంట్ కాకపోవడంతో అప్పటి సర్కారుకు జీతాలు మాత్రమే చెల్లించే వెసులుబాటు లభించింది. కానీ ఇప్పుడు ఆ 3 ఏళ్ల గడువు ముగిసి అందరూ ఒకేసారి రిటైర్ అవుతూ ఉండడంతో ఆ డబుల్ భారం ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంపై పడుతోంది. 2024 ఏప్రిల్ నుండి ప్రారంభమైన ఈ రిటైర్మెంట్ల పరంపర రాబోయే 2 ఏళ్ల పాటు అత్యున్నత స్థాయిలో కొనసాగనుంది. ఇది రాష్ట్ర బడ్జెట్‌ను కుదిపేసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ మొత్తం ఆదాయంలో దాదాపు 35% కేవలం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసమే ఖర్చవుతూ ఉండటం గమనార్హం. 2014 నుండి 15లో రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఈ ఖర్చు కేవలం 21,233 కోట్లు మాత్రమే ఉండేది. కానీ నేడు అది ఏకంగా 60,000 కోట్లకు చేరుకుంది. అంటే గత 10 ఏళ్లలో ఉద్యోగుల జీతభత్యాల భారం
179% మేర పెరిగింది. దీనికి తోడు కొత్త వేతన సవరణ ఒప్పందం పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్నటువంటి కరువు భత్యం, డీఏ విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ వీటికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపితే రాష్ట్ర ఖజానాపై ఒత్తిడి ఊహించని స్థాయికి చేరుకుంటుంది. మరి ప్రస్తుతం మెడికల్ బిల్లులు మరియు సరెండర్ లీవ్‌లకు కూడా నిధులు విడుదల చేయలేని స్థితిలో ఆర్థిక శాఖ ఉంది అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రాబోయే బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ 15,000 కోట్ల సమస్యను ఎలా అధిగమిస్తుందో మరి వేచి చూడాలి.